ఎన్నికల ఫలితాలను ఓవర్టేక్ చేసిన నైరుతి రుతుపవనాలు. ఎన్నికల అనంతరం అందరూ జూన్ 4వ తారీఖున రాబోతున్న ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తిగాను ఉత్కంఠగాను ఉంటే, జూన్ నెలలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు మే నెలలోనే వచ్చేసి అందరి దృష్టిని ఎన్నికల ఫలితాలపై నుండి తమ వైపునకు ఆకర్షించుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపై ఎంతకాలం జరుగుతూ వచ్చిన చర్చాగోష్ఠులు, బెట్టింగులు, విశ్లేషణలు అన్నీ గాలిలో కలిసిపోయి ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాల గురించి మాట్లాడుకోవటం, విశ్లేషించుకోవటం జరుగుతుంది. దాంతో రాజకీయ నాయకులంతా చాలా బెంబేలు పడుతున్నారు. ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూగా కొనసాగుతూ ఉంటే జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల గురించి ఎవరూ అసలు పట్టించుకోరు. పైగా అందరూ కూడా ఖరీఫ్ పంటల సాగుపై దృష్టి పెడతారని,